నమస్కారం గురువుగారు. నమస్కారం సార్. సరే, ఇది ఒక ముఖ్యమైన ప్రశ్న అనుకోవచ్చు. చాలామందికి సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి. కానీ వివాహ గడియలైతే మొదలు కావు. సో, చాలామంది అనుకుంటారు ఇక శ్రావణ మాసం వచ్చింది, కార్తీక మాసం వచ్చింది, ఎప్పుడైనా మా అబ్బాయికి అవుతుందో లేకపోతే కాని వాళ్ళు కూడా నాకు ఈ సంవత్సరం అవుద్దో అని అనుకుంటారు. కానీ ఏదో ఒక తెలియని దోషమో లేకపోతే ఇంకేదైనా కర్మనో ఆపుతూ ఉంటుంది. ముఖ్యంగా చాలామందికి ఈ పెళ్లి కాకపోవడానికి ఏ దోషం అనేది మెయిన్గా వేధిస్తుందంటారు. కొంతమంది అయినప్పటికీ కూడా ఫస్ట్ మ్యారేజ్ విడాకులు తీసుకుంటూ ఉంటారు. వీటన్నిటికి కారణం ఏంటంటారు? శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. చాలామంది వివాహం కాని వాళ్ళు ఉంటారు. వివాహమై రెండవసారి వివాహం చేసుకున్న వాళ్ళు, 2 సార్లు కూడా డైవర్స్ అయిపోయి మళ్ళీ ఇంకో వివాహం కోసం చూస్తున్న వాళ్ళు ఉంటారు. వివాహం అనేటువంటిది, వివాహం చేసుకున్నారనుకోండి సార్, మన యొక్క భార్యని ఏమంటారు? అర్ధాంగి అని అంటారు. అంటే మనలో సగభాగము అని. కాబట్టి పుణ్యం కొద్దీ పురుషార్థము అని అంటారు. ఆడవాళ్ళు కూడా మన మగవాళ్ళ గురించే మీరు అనుకుంటే ఆడవాళ్ళకు సంబంధించి కూడా ఉంటుంది ఈ ఇబ్బంది. 28 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలైనా ఇంకా వివాహం కాకుండా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొన్ని రకాలైనటువంటి నక్షత్రాలు ఉంటాయి. ఆ నక్షత్రాలు చూసే భయపడి పారిపోతారు. వివాహం కాదు. ఒకటి మూలా నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్రం, ఆశ్లేష నక్షత్రం, చిత్తా నక్షత్రం. చిత్తా నక్షత్రం చాలా తక్కువ, కానీ ఈ 3 నక్షత్రాలు అయితే బలీయమైనటువంటి నక్షత్రాలు. ఈ నక్షత్రాల్లో ఉన్నటువంటి వాళ్ళని చూడగలము. మూలా నక్షత్రం వాళ్ళని చేసుకోకూడదు, జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళని చేసుకోకూడదు, ఆశ్లేష నక్షత్రం అలా ఏం కాదండి. ఆ నక్షత్రాలు శాంతి నక్షత్రాలు. ఇంకా చాలా నక్షత్రాలు శాంతి నక్షత్రాలు ఉంటాయి. ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ లో ఎవడో ఏదో తప్పు చేస్తే అపార్ట్మెంట్ మొత్తాన్ని కూడా మనం దూషించడం ఎంత తప్పు? ఒక మగవాడు ఎవడో రేప్ చేశాడు, మగవాళ్ళందరూ రేపిస్ట్లా కాదు కదా. కాబట్టి ఏ ఆశ్లేష నక్షత్రము, ఏ జ్యేష్ఠ నక్షత్రం, ఏ మూలా నక్షత్రం ఒకడికి మాత్రమే దోషం ఉంటుంది. ఆ దోషం ఉంటే వాడి జాతకరీత్యా ఇబ్బంది. ఏమనంటే మనం ఏం చేస్తామంటే, ఎవడు ఇబ్బంది పడ్డాడో వాళ్ళ లిస్టు చూపించి, ఈ నక్షత్రం వాళ్ళు ఇబ్బంది పడ్డారు, ఇక వీళ్ళని పెళ్లి చేసుకోకూడదు అని చెప్తూ ఉంటారు. చాలా చాలా దోషం అది. ఎందుకంటే పాపం ఆ నక్షత్రం వాళ్ళు మహానుభావులు ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు, ప్రొఫెసర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, పెద్ద పెద్ద మనకు రతన్ టాటా లాంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి చాలా మంచి మృదు స్వభావాలు ఉంటారు. వాళ్ళు కూడా అర్థం చేసుకునేటువంటి వాళ్ళు ఉండాలి. లేదా అదే నక్షత్రం కొంచెం అటు ఇటుగా ఉన్నటువంటి నక్షత్రం వాళ్ళు కూడా వివాహం చేసుకోవచ్చు. జాతకరీత్యా కుజదోషం ఉంటే వివాహం ఆలస్యం అవుతుంది. సింపుల్ లాజిక్ దానికి. 7.5 కేజీలు ఎవరన్నా ఒక బ్రాహ్మణుడికి 7.5 కేజీల కంది పప్పు ఎర్రటి వస్త్రంలో పెట్టి దానం ఇస్తే చాలు, కుజదోషం పోతుంది. మొత్తం పోతుందా? కుజదోషం, వివాహానికి సంబంధించిన కుజదోషం పోతుంది. అసలు కుజదోషం దేనికి పరిగణలోకి తీసుకున్నా తెలుసా సార్? జ్యోతిష శాస్త్రంలో 8 సంవత్సరాల వరకే అమ్మాయికి, 12 సంవత్సరాల వరకే అబ్బాయికి. ఎందుకంటే పూర్వం అదే వయసులో పెళ్లిళ్ళు అయ్యేవి. పెళ్లిళ్ళు విషయం వచ్చినప్పుడు మాత్రమే కుజదోషాన్ని తీసుకోవాలి. మరి ఇప్పుడు అదే బూచిగా చూపెడుతున్నారు కదా, చాలా తప్పు అది. ఎందుకంటే కుజదోషంలో రకాలు ఉంటాయి. వివాహం ఆలస్యం అయ్యేటువంటివి కొన్ని, సంతానం ఆలస్యం అయ్యేటువంటివి కొన్ని, భార్యాభర్తలు కొట్టుకోవడం వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు కొన్ని, డైవర్స్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. అది కూడా శుక్రుడు కూడా బాలేకుండా ఉంటేనే అలా ఉంటాయి. జాతకంలో కుజదోషం అనేటువంటి ఒక్కదాన్ని పట్టుకొని వివాహం కాకుండా ఉన్న వాళ్ళు ఎంతమందో ఉన్నారు. చాలా మంచి సంబంధం అండి, అసలు మా అమ్మాయికి చాలా బాగా సెట్ అయింది, ఆ అబ్బాయి కుజదోషం ఉందని వద్దనుకున్నా అన్నాడు ఒక ఆయన. ఈ రోజు ఆ అబ్బాయి ఏ పరిస్థితిలో ఉన్నాడు సార్ అన్నాడు. ఏం లేదు, ఆ అబ్బాయి హ్యాపీగా ఇంకొక ఆమె మ్యారేజ్ చేసుకున్నాడు, హ్యాపీగా ఉన్నాడు, కోట్లు గడిస్తున్నారు. ఆయన అడిగితే ఆ పిల్ల పోవడం మంచిదైంది, నాకు ఇంకొక అమ్మాయి దొరికింది, నాకు మంచిగా 2 పిల్లలు, హ్యాపీగా ఉన్నా అంటారు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్? కాబట్టి కుజదోషం ఉన్న వాళ్ళని చేసుకోకూడదు అనేటువంటిది రాంగ్ ఆస్పెక్ట్. అది ఫస్ట్ పక్కకు పెట్టేయాలి. దానికి చాలా రకాలైన నివృత్తులు ఉంటాయి, చాలా రకాలైనటువంటి చిన్న చిన్న రెమెడీస్ ఉంటాయి, పెద్ద అసలు కానే కావు. ఎందుకు కంది పప్పు అని చెప్తున్నానంటే, ఎవరైతే బ్రాహ్మడు రోజు కూడా నిత్యానుష్ఠానం చేసుకునే బ్రాహ్మడికి ఇస్తే తింటాడు కదా. తిన్న బ్రాహ్మడు ఏమంటాడంటే, నా యొక్క భోజనానికి సహాయం చేసిన యజమాని బాగుండాలి, తను 10 కాలాల పాటు బాగుంటేనే నేను బాగుంటా. బ్రాహ్మణులందరూ కూడా ఇదే కోరుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా ఆబ్వియస్ గా ఏంటంటే, ఈ విధంగా ఎవరైతే అనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా బాగుంటుంది, దానివల్ల ప్రాబ్లం అనేది సాల్వ్. ఒకటి. ఇంకొంతమందికి శుక్రుడు బాగుండడు. శుక్రుడు బాగాలేకుండా ఉంటే అమ్మాయిలకైతే కుంభ వివాహం, అబ్బాయికైతే అర్క వివాహం, అరటి చెట్టుతో జిల్లేడు చెట్టుతో వివాహం చేసి, చాలా మంది అబ్బాయిల విషయంలో చెప్తున్నా సార్, చెట్టుతో వివాహం చేసి అక్కడే కొట్టిస్తారు. ఆ చెట్టుతోని వివాహం చేసి ఆ చెట్టుని ఇంటికి తీసుకెళ్ళాలి. ఇంట్లో వీళ్ళ బెడ్ పక్కనే పడుకోబెట్టుకోవాలి రాత్రంతా. మరుసటి రోజు దాన్ని కొట్టేసి నదిలో కలిపి రావాలి. ఇలా చేస్తే దోషం పోతుంది.
సో ఇవి చాలా తక్కువ మందికి ఇది తెలుసు. అలా చేయడం వల్ల ఈ యొక్క వివాహం అంటే 2 సార్లు వివాహం అవ్వడం, డైవర్స్ అవ్వడం లాంటివి జరుగుతాయి కాబట్టి చేస్తే ఆ దోషం అనేది పోతుంది. 2. మూడోది ఏమిటంటే అంతా బాగుందండి, జాతకంలో దోషం లేదు, అబ్బాయి చాలా మంచోడు, అబ్బాయికి 35 ఏళ్ళు వచ్చే పిల్లవట్ల, ఎందుకు అని అంటే వారి వంశంలో ఎవరైనా సరే చేసిన తప్పులుంటాయి. దేవాలయం కూలుస్తుంటే ప్రోద్బలం వీళ్ళు చూపించడం, ఏదైనా పుట్టలు కూలుస్తుంటే కూల్చేయండి ఏముంది అక్కడ పాములేని లేవుగా అని చెప్పి కూల్చేయడం, లేదు పొలం దున్నేటప్పుడు ఏవైనా సరే దేవతా విగ్రహాలు కనిపించినా, లేకుంటే పొలానికి సంబంధించి దగ్గరలో ఏదైనా నాగదేవతలు సర్పాలుంటే సంహరించిన, ఇలాంటివి చేసిన ఆ పాపము మళ్ళీ మళ్ళీ తరాలకు వస్తుంది. ఓకే. సో ఏవైనా సరే ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఉంటుంది, దాంట్లో డౌట్ లేదు. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు ఉంటాయి. కాబట్టి ఆ ఉపాయం గుండా ప్రయాణం చేయాలి. కానీ ఇక నేను ఇంతే, నేను ఇలాగే, నాకు వివాహం కాదు, నాకు సంతానం కాదు అని కూర్చుంటే చాలా ఇబ్బందులు ఉంటాయి. ఒకటని కాదు సార్, ఎన్ని ప్రాబ్లమ్స్కో ఎన్నో సొల్యూషన్స్ ఉంటాయి. సొల్యూషన్ వైపుకి వెళ్ళండి, ఖచ్చితంగా దాని యొక్క సొల్యూషన్ దొరుకుతుంది. అది వివాహం కానివ్వండి, సంతానం కానివ్వండి, ఏవైనా సరే. ప్రతిదానికి డబ్బుతో ముడిపెట్టేటువంటిది కూడా కరెక్ట్ కాదు. ప్రతిదానికి ఒకే కారణం చెప్పడం కూడా కరెక్ట్ కాదు. కొంతమంది ఒక ప్రాబ్లం ఉంటే నువ్వు ఇదే చేసుకోవాలమ్మాయిగా, మొత్తం నవగ్రహాలకు దానాలు ఇవ్వాలని ఒక ఆయన అంటాడు. ఒక ఆయన ఏమంటాడు, నీకు దోషం అంటే ఇక ఒకటే దోషం, ఏం లేదు, నువ్వు ఈ గ్రహానికి ఇన్ని రోజుల పాటు జపాలు చేయాలి, ప్రదక్షిణాలు చేయాలి. ఇంకొక ఆయన అసలు నీకు పితృదోషమే ఉంది, నువ్వు కంప్లీట్గా పోయి పితృదోష నివారణ చేయించుకోవాలి, అదొకటే. ఎంతమంది వచ్చినా వాళ్ళకి అదే ఆన్సర్, ఇక వేరేది ఉండదు అనమాట. ఇలా చెప్తే అది నమ్మకండి. క్లీన్గా మీ జాతకంలో ఏం ప్రాబ్లం ఉంది అంటే జాతకం చూపిస్తే ఏ దోషం ఉంది, ఎందుకు పెళ్లి కావట్లేదని మీరు చెప్తారా? మరి ఖచ్చితంగా చెప్తారు, ఖచ్చితంగా, దాంట్లో డౌట్ లేదు. సో మీరు అడిగినట్టు ఒక ఛానల్ వాళ్ళు లైవ్ లో ఆయన జాతకం చెప్పి నేను చెబుతుంటే వద్దు ఆపండి, ఇక్కడతో ఆపండి అన్నాడు. ఎందుకంటే ఆయన లైఫ్ లో జరిగినటువంటి కొన్ని విషయాలు కూడా చెప్పా, గతంలో జరిగినవి, ఏ ఆడవాళ్ళ వల్ల జరిగిందో కూడా చెప్పా. చెప్పిన తర్వాతకి వాళ్ళు వద్దు ఇక ఆపండి అని చెప్పి ఆపారు. ఆ ఛానల్ పేరు ఎందుకు ఇప్పుడు వద్దులే కానీ నిజంగా జరిగింది ఇది. కాబట్టి ఖచ్చితంగా వీడియో అది అయింది. తర్వాతకి కొన్ని కారణాల వల్ల నేనే వెళ్ళలేదు. అంటే వాళ్ళు అడిగిన సాత్వికంగా అడిగినట్టు కాకుండా కొంచెం వాళ్ళు కాంట్రవర్సీగా వెళ్ళారు కాబట్టి నేను వెళ్ళలేదు. ఓకే. సో మొత్తానికి వివాహం అనేది ఎందుకు కావట్లేదు అనేది ఒక జాతకం పూర్తిగా విశ్లేషిస్తే తెలుస్తుంది అంటారు. అదేవిధంగా మీరు చెప్పిన దాని ప్రకారం శుక్రుడు వీకున్న ఆ పరిహారం చేయాలంటారు. అదేవిధంగా బ్రాహ్మణుడికి 7 కేజీల కందిపప్పు, ఎర్రగుడ్డ, అది కుజుడికి దోషం ఉంటే మాత్రమే. సో ఫైనల్గానైతే వివాహం ఎందుకు కావట్లేదు అంటే జాతకం చూస్తే పూర్తిగా చెప్పేయచ్చు అంటారు. చెప్పొచ్చు. సో ఫైనల్గా చెప్పండి సార్, మొండి జాతకులకు ఇంకా ఇక ఎంత చూసినా కావట్లేదు అనే వారికి చివరిగా ఏదైనా రెమెడీ ఉందంటారా, ఇది ఒకటి చేసి చూడండి అనేటువంటిది? కనకపుష్యరాగం ఉంగరం మనకు మంచి మేలిమి స్టోన్ దొరుకుతుంది. ఆ స్టోన్ని తల్లి చేత్తోని కుడి చేతికి పెట్టుకోవాలి, లేదా పునర్వసు నక్షత్రం కానీ పుబ్బా నక్షత్రం వాళ్ళు కానీ వాళ్ళ చేతితో పెట్టించుకోవాలి. గురు హోరా కాలంలో పెట్టించుకోవాలి. అలా పెట్టించుకొని గురుగ్రహానికి సంబంధించినటువంటి జపం చేయించండి. 18,000 సంఖ్య జపం ఉంటుంది. 18,000 సంఖ్య జపం అంటే 180 మాలలు జపం చేయాలి. జపమాలతోని 180 మాలలు జపం చేయాలి. ఒక బ్రాహ్మణోత్తముడు ఒక రోజంతా మీ దగ్గర కూర్చుంటే అది పూర్తవుతుంది. అలా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మీ ఇంటికి పిలిపించి పూర్తిగా జపం చేయించి, అంటే ఆయనకు డిస్టర్బెన్స్ లేకుండా కాన్సన్ట్రేటెడ్ గా ఆయన జపం చేసేటట్టుగా అంబియన్స్ ఆయనకి ఇవ్వండి. ఖచ్చితంగా అలా జపం చేయించి ఆ తీర్థం ఆ పిల్లవాడికో ఆ పిల్లకో ఇప్పించండి. ఖచ్చితంగా ఆ దోషం అనేటువంటిది పోతుంది, ఖచ్చితంగా వివాహం అవుతుంది. సంకల్పం కూడా అదే విధంగా తీసుకోవాలి. మనం ఏంటంటే నేను యూఎస్ పోవాలని చెప్పి కెనడా టికెట్ బుక్ చేసుకుంటే కుదరదు. సో రియల్లీ సార్ చాలా చక్కగా అర్థమయ్యే రీతిలో చెప్పారు. మొత్తంగా వివాహం కాని వారికి ఏ పరిహారం చేస్తే వివాహం అవుతుందని చాలా చక్కగా చెప్పారు. ఏ దోషాలు ఉంటే పెళ్లి కాదు అనేది కూడా స్పష్టంగా వివరించారు. ధన్యవాదాలు.